సో మరోపక్క మీరు జానీ మాస్టర్ కేసు విషయంలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఉన్నారు ఆ కేసు వెనక. జానీ మాస్టర్ని కావాలని ఇరికిచ్చారని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది. అసలు మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? మీరు అంత పెద్ద వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. త్వరలోనే బయట పెడతా. ఎవడు అవార్డు రాకుండా మేలు పెట్టాడు, ఎవడు మొత్తం టోటల్గా జానీ మాస్టర్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు అమ్మాయితో మొత్తం టోటల్గా ఎవరెవరు బ్యాక్గ్రౌండ్ నుండి చేయించారు, ఎవడు మొత్తం టోటల్గా ఇండస్ట్రీలో రెండుగా చీల్చాలనుకుంటున్నారు, ఇండస్ట్రీని నాశనం చేయాలనుకుంటున్నారు, అన్నీ కూడా ఒక షార్ట్లీ విత్ ప్రూఫ్స్తో మీకు ప్రెస్ మీట్ పెట్టి మీకు ముందు పెడతా. కాకపోతే ఏంటంటే టైం పడుతుంది, కొంచెం టైం అంతే. అంత సమాచారం ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇన్ని రోజులైనా కానీ మాట్లాడుకోవడం కారణం? ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు, చట్టం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇస్ అ ఫైల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు వారు నిర్ణయం తీసుకున్న తర్వాత తీసుకోవాలి తప్ప ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు మనం ఇంకొకటి బయట మాట్లాడకూడదు. జానీ మాస్టర్ తప్పు చేయలేదని మీరు అనుకుంటున్నారా? జానీ మాస్టర్ తప్పు చేయలేదు, నిజాయితీ పడని నేను చెప్పట్లేదు. జానీ మాస్టర్ తప్పు చేస్తే కోర్టు వారు శిక్షిస్తారు. జానీ మాస్టర్ని శిక్షించడానికి ఛాంబర్ లెవెలు, యూనియన్ లెవెలు ఆయన కార్డు క్యాన్సిల్ చేసి ఆ అమ్మాయికి మొత్తం తోట కంపెనీలు ఇవ్వడానికి నీ దాంట్లో మర్మం ఏంటి? ఆ అమ్మాయి ఆయన అవార్డుని క్యాన్సిల్ చేయడానికి మర్మం ఏంటి? ఆయన మొత్తం రోడ్డు మీద లాగడానికి, వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని రోడ్డు మీద లాగడానికి వీళ్ళకి ఏం రైట్ ఉందని అడుగుతున్నాను తప్ప, ఇండస్ట్రీలో తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుంది, తప్పు చేస్తే న్యాయం శిక్షిస్తుంది. వీ లెవెల్ నేను అందుకనే త్వరలోనే బయట పెడతానని చెప్పి. ఒకళ్ళు ఇద్దరు లెటర్ రాస్తేనే అవార్డు వెనక తీసుకునే ఇది ఉందంటారా? అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారా? ఓల్డ్లో పెట్టడానికి రైట్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఒక కంప్లైంట్, ఒక అభియోగం వచ్చిందో, ఒక లేడీ అమ్మాయి, ఒక మైనర్ అమ్మాయిది కేసు రిజిస్టర్ అయింది కాబట్టి అభియోగం మీద ఓల్డ్లో పెట్టడానికి రైట్ ఉంది. కానీ ఇప్పుడు అసలు దీనిపై పూర్తిగా మాకు మీరు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని ముందుకు రావాలి. త్వరలోనే బెయిల్ పిటిషన్ అయ్యి బెయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత అన్ని నిజాలు బయటపడతాయి. ఎఫ్టీసీ చైర్మన్గా మీకు పదవి రాబోతుందని చెప్పాను, ఎంతవరకు నిజమే? నాకు రాదని అనుకుంటున్నాను. నా కులమే నాకు రాదేమో, నా క్యాస్ట్ ఉంది కాబట్టి, కాబట్టి రాదు. నేను కాపు కాబట్టి రాదు. మీరు అనుకుంటున్నారా లేకుంటే మిమ్మల్ని ఆ విధంగా మార్చేసారు? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కాపు, మన దుర్గేష్ గారు కాపు కనుక నాకు కూడా కాపుకి ఇవ్వరేమో అనేది నాకు ఆలోచన. కానీ నాకు లోకేష్ గారు ఏదైనా మాత్రం నాకు మంచి స్థానం ఇస్తారు, నాకు పార్టీ మంచిగా నన్ను చూస్తారని మాత్రం నాకు ఇంట్రెస్ట్ ఉంది, నమ్మకం ఉంది. లోకేష్ గారి మీద పూర్తి నమ్మకం ఉంది. కానీ నాకు ఇండస్ట్రీ పదవి అయితే నాకు ఇంట్రెస్ట్, ఏ పదవి కూడా నాకు అవసరం లేదు. థ్యాంక్ యూ.